హలో వియర్స్, ఈరోజు మనం మామిడికాయతో పచ్చి ముక్కలు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామండి. పచ్చి ఆవకాయ అంటారు, పచ్చి ముక్కలు అంటారు. అంటే అప్పటికప్పుడు శాంపిల్గా చేసుకునే ఆవకాయ అన్నమాట. పచ్చి శాంపిల్ ఆవకాయ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు నేను కరెక్ట్గా తీసుకున్నానండి. బాగా ఇలాగ ఆవకాయ ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఆవపొడి, కారం, ఉప్పు, నూనె, బెల్లంతో ఇలా చెప్తున్నానండి. మామిడికాయలని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. నూనె, ఆవపొడి, కారం, ఉప్పు, బెల్లంతో. దీనికి నేను 1/2 కప్ అండి కారం తీసుకున్నాను. ఇలాంటి కటోరీతో 1/2 కప్ కారం, అంతే ఉప్పు. కొంచెం ఆవపొడి మాత్రం ఎక్కువ తీసుకోవాలండి, ఘాటుగా ఉంటుంది. ఇవన్నీ ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకుందాం మనం. తర్వాత బెల్లాన్ని ఒక మాట ఆయిల్ వేసి కొంచెం కరిగించుకోవాలండి. వేడి చేసుకోవాలి. చేద్దామండి. ఇప్పుడు చూసారు కదండి, ఇది ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఇందులో ఈ బెల్లం వేసుకొని మనం ఒక మాటకి ఎక్కువ పాకం రానివ్వకూడదండి. జస్ట్ కరిగేదాకా ఉంచితే చాలు. బెల్లం మొత్తం కరిగిపోవాలి, అంతే. పాకం ఎక్కువ పట్టద్దు. చూడండి, ఇందులో కొద్దిగా కారం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకని నేను ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మెంతులు చెప్పలేదు నేను, మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్, పచ్చి ఆయిలేనండి, దీన్ని ఏం కాగించక్కర్లేదు. ఆయిల్ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, కలుపుకున్నాక ఇలాగ అవుతుంది. ఇది ఆవపొడి, కారం, ఉప్పు అన్నీ కలిపేసుకున్నాక ఇది ఇలాగ అవుతుంది. తర్వాత ఇక మన బెల్లం కూడా కరిగిపోయింది. ఇక్కడ జస్ట్ ఇలా కరిగితే చాలు, పాకం రాకూడదు. ఇప్పుడు మనం ఇందులో ఈ బెల్లం పాకాన్ని మనం అందులో వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి, వేసేసాను బెల్లం పాకం ఇందులో. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెప్తాను నేను. కదండి, ఇది మనం పచ్చావకాయ రెడీ అయిపోయింది. కానీ ఇది అప్పటికప్పుడు తింటే బాగోదు. ఒక 1 నైట్ అయినా ఊరాలి. ఊరితేనే అప్పుడు మొత్తం దానికి పులుపు, ఉప్పు, తీపి అన్నీ పడతాయి. అది ఊరిన తర్వాత తెలుస్తుంది మనకి. చూసారు కదండి, నేను మొన్న అన్నీ కలిపి పెట్టాను కదా, అవి పచ్చిముక్కలు ఇలా ఊరుతుందండి. ఓవర్ నైట్ ఊరింది. ఇలా వస్తుంది. ఇది మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, పప్పు అన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చేసుకొని నాకు ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.